మమతా బెనర్జీకి గత ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. వరుసగా పార్టీ కుదేలైపోతోంది, భూస్థాపితం అయిపోతోంది. మహువా మొయిత్రా హార్డ్ కోర్ మమతావాది, మామూలుగా మొన్నటి వరకు. ఈ రోజున మహువా మొయిత్రా కూడా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పొలిటికల్గా మమతా బెనర్జీ ఫినిష్ అయిపోయింది. ఒకటి, ఆమెకు వయసు మీద పడడము, తర్వాత తీవ్రమైనటువంటి అసంతృప్తి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె పవర్లో ఉన్నన్ని రోజులు కూడా ఎవ్వరూ క్వశ్చన్ చేయడానికి లేదు. అహంకార ధోరణే ఆమె ప్రదర్శించింది. నేను తీసుకున్నదే నిర్ణయం, నా మాట శాస్త్రమైనటువంటి విధంగా ఆమె నడిచింది. మమతా బెనర్జీకి గత ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. వరుసగా పార్టీ కుదేలైపోతోంది, భూస్థాపితం అయిపోతోంది. పార్టీ నిట్ట నిలువుగా రెండుగా చీలిపోయినటువంటి పరిస్థితి, ఇటు బెంగాల్లో అటు ఢిల్లీలో. ఎందుకంటే తాజాగా రీతా బెనర్జీ ఒక సంచలన ప్రకటన చేశాడు. రీతా బెనర్జీ అంటే ఈ మొన్న స్పీకర్ని కలిసినటువంటి రెబల్ ఎమ్మెల్యేలకి అతను ముందుండి లీడ్ చేస్తున్నాడు. ఈరోజు అతను ఏం మాట్లాడుతున్నాడంటే 64 మంది ఎమ్మెల్యేలు, అంటే ఓవరాల్గా 80 మంది ఎమ్మెల్యేలు గెలిచారు టీఎంసీ తరఫున. ఈ 80 మంది ఎమ్మెల్యేల్లో 64 మంది ఎమ్మెల్యేలు మా వెంటే ఉన్నారు. కాబట్టి మాదే అసలైనటువంటి టీఎంసీ పార్టీ అని గుర్తించాలని చెప్పి మేము త్వరలో ఎన్నికల సంఘాన్ని కూడా కలవబోతున్నాం. అంటే 2/3 మెజార్టీ వచ్చేసింది. ఇంతకుముందు 60 ఉండేది, మరొక 4 సంఖ్య పెరిగింది. సో ఇప్పుడు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం, ఫ్లోర్ టెస్ట్ జరగాలి. సో డెఫినెట్గా మమతా బెనర్జీ ఓడిపోతుంది ఫ్లోర్ టెస్ట్ జరిగితే. ఇది బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఢిల్లీలో పరిస్థితి ఏంటంటే మొన్నటికి మొన్నే మనం చూసాం. అదే రోజున ఇండీ బ్లాక్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినటువంటి రోజునే 20 మంది టీఎంసీ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఎన్డీఏకి మా మద్దతు ప్రకటిస్తున్నామంటూ కూడా ప్రకటించారు. లోక్సభ స్పీకర్కి ఒక లేఖను కూడా అందజేశారు ఈ ఎంపీలు కూడా. సో అక్కడ కూడా టీఎంసీకి ఉన్నటువంటి బలం ఎంత? 28 మంది ఎంపీలు లోక్సభలో టీఎంసీకి ఉన్నారు. ఈ 28 మందిలో 20 మంది అవుట్. ఇంకా రాబోయే వారం 10 రోజుల్లో మరికొన్ని సీట్లు లేచినా కూడా లేస్తాయి. ఇది లోక్సభ పరిస్థితి. అసెంబ్లీ పరిస్థితి ఇప్పటికే మనం చెప్పుకున్నాం. అవుట్ ఆఫ్ 80, 64 ఈ రోజున వేరే వర్గం పెట్టుకున్నారు, వేరే కుంపట పెట్టుకున్నారు. అంటే అది రెబల్ గ్రూప్. అది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్నికల సంఘాన్ని మేము అప్రోచ్ అవుతాం, పార్టీ గుర్తు మాకే కావాలి, ఎందుకంటే మెజారిటీ మ్యాండేట్ మా దగ్గరే ఉంది, మెజారిటీ సభ్యులు మా వైపు ఉన్నారు కాబట్టి పార్టీ గుర్తు మాకే కేటాయించాలి, అలాగే పార్టీ పేరు కూడా మాకే కేటాయించాలి. సో ఎవరైతే పార్టీని పెట్టారో, ఎవరైతే పార్టీని స్థాపించారో కాంగ్రెస్ నుంచి విడిపోయి ఈ రోజున మమతా బెనర్జీ దిక్కుతోచినటువంటి పరిస్థితిలో అటు ఢిల్లీలో ఇటు బెంగాల్లో కనబడుతూ ఉన్నారు. సో బేసిక్గా ఇప్పుడు ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? తిరుగుబాటు వర్గం వద్ద ఉన్నటువంటి ఎంపీల సంఖ్య గురించి ఇప్పటికే చెప్పాను. ఈ తిరుగుబాటు వర్గంలో ఎవరెవరు కీలక పాత్ర పోషిస్తున్నారు, వాళ్ళని ఎవరు సమన్వయం చేస్తున్నారంటే జగదీష్ చంద్ర భర్మా బసూనియా. ఇతను ఈ తిరుగుబాటు ఎంపీలందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాడు. ఈవెన్ కకోలి ఘోష్ కూడా, ఆమె కూడా ఈ మధ్య మాట్లాడారు. ఎప్పుడు లోయలిస్టులుగా ఉన్నటువంటి చాలా సన్నిహిత మిత్రులుగా మమతా బెనర్జీతో పాటు వెన్నంటి తిరిగేటువంటి మహువా మొయిత్రా కూడా ఈ రోజున ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే సువేందు అధికారి పైన ఆమె పొగడ్తలు కురిపిస్తూ ఉన్నారు. సువేందు అధికారి పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఒక మాట నాతో అన్నారు. ఆయన ఏమన్నారంటే, ఈ పార్టీలో ఉంటే ఇక నేను ఎదగలేనని చెప్పి నాకు చెప్పారు, ఆయన వెళ్ళిపోయినటువంటి విధానం నాకు బాగా నచ్చింది అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మహువా మొయిత్రా కూడా పార్టీ నుంచి జంప్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మహువా మొయిత్రా హార్డ్ కోర్ మమతావాది, మామూలుగా మొన్నటి వరకు. ఈ రోజున మహువా మొయిత్రా కూడా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సయోని ఘోష్ కూడా ఆమెకి ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇది లోక్సభ విషయం. రాజ్యసభలో కూడా టీఎంసీకి 13 మంది ఎంపీల బలం ఉన్నది. ఈ 13 మంది ఎంపీలలో రీసెంట్గా ఒక 3 రాజీనామా చేశారు. ఒక లేడీ అస్సాం వెళ్ళిపోతున్నాను, నాకు ఇక్కడ పాలిటిక్స్తో సంబంధం లేదని చెప్పి ఆమె వెళ్ళిపోయారు. సుఖేందు రాయ్, అతను కూడా రాజీనామా చేశారు. ఇట్లా ఒక్కొక్కరుగా ఎవరు దారి వాళ్ళు చూసుకుంటున్నటువంటి పరిస్థితి. రాజ్యసభలో నెంబర్ తగ్గిపోతుంది, లోక్సభలో నెంబర్ సగానికి 2/3 వెళ్ళిపోయింది, అసెంబ్లీలో కూడా మొత్తం వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆమె పార్టీ ఆమెది కాకుండా పోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. టీఎంసీ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాబోతోంది అనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. మరి అది ఎంతవరకు? ఎందుకంటే అభిషేక్ బెనర్జీ, రాహుల్ గాంధీ చాలాసేపు మంత్రాలు జరిపారు. సోనియా గాంధీ, మమతా బెనర్జీ కూడా ఢిల్లీలో ఈ మధ్య 3-4 దఫాలుగా చర్చలు జరిపారు. ఈ చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో టీఎంసీ పార్టీ ఏమైనా కాంగ్రెస్లో విలీనం అవుతుందా? కానీ దీన్ని కొట్టిపారేశారు అక్కడ కేసీ వేణుగోపాల్ కానీ ఇటు టీఎంసీ కానీ. ఎందుకంటే
ఒక 15 ఏళ్ల పాటు, ఒక 20 సంవత్సరాల పాటు ఒక పార్టీ నడిపించి ఇంకొక పార్టీలోకి వెళ్ళేది ఒక చిన్న స్థాయి లీడర్లాగా ఉండడం అనేది నిజంగా అది అంతకంటే అవమానం మమతా బెనర్జీకి ఇంకోటి ఉండదు. కాబట్టి కాంగ్రెస్లో విలీనం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు పొలిటికల్గా మమతా బెనర్జీ ఫినిష్ అయిపోయింది అనేటువంటి టాక్ అయితే వినిపిస్తుంది. ఆమె బెస్ట్ పీరియడ్ చూసేశారు. ఒకటి, ఆమెకు వయసు మీద పడడము, తర్వాత తీవ్రమైనటువంటి అసంతృప్తి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఒక 3 చెప్పవచ్చు. నియంతృత్వం, డిక్టేటర్షిప్. ఆమె పవర్లో ఉన్నన్ని రోజులు కూడా ఎవ్వరూ క్వశ్చన్ చేయడానికి లేదు. అహంకార ధోరణే ఆమె ప్రదర్శించింది. ఒంటెద్దుపోకడం, నేను తీసుకున్నదే నిర్ణయం, నా మాట శాస్త్రమైనటువంటి విధంగా ఆమె నడిచింది. ప్రజలపై నియంతృత్వమే కాదు, పార్టీ నేతలపై కూడా నియంతృత్వ ధోరణి ఆమె ప్రదర్శించారు మమతా బెనర్జీ. ఇంతకాలం పవర్లో ఉన్నారు కాబట్టి ఎవరు మాట్లాడలేకపోయారు. ఈరోజు పవర్ దిగిపోయేసరికి మూకుమ్మడి రాజీనామాలు జరుగుతున్నాయి. కార్పొరేటర్ లెవెల్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మమత ఒక్కరే చివరికి పార్టీలో మిగిలినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మమతా బెనర్జీకి చాలా క్లోజ్ అసోసియేట్ అయినటువంటి కళ్యాణ్ బెనర్జీ కూడా తాజాగా అభిషేక్ బెనర్జీ పైన చాలా గుర్రుగా ఉన్నారు. నీకు అభిషేక్ బెనర్జీ కావాలా లేకపోతే నేను కావాలా తేల్చుకుంటూ బహిరంగంగా మీడియా ముందే మాట్లాడినటువంటి పరిస్థితి. మరి కళ్యాణ్ బెనర్జీ కూడా పార్టీని విడిపోతారా? ఒకవేళ పార్టీలో ఉన్నా కూడా ఈమె అంటీ ముట్టనట్టుగా ఉంటారా? ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ కనబడుతున్నాయి. మొత్తానికి ఈమె ప్రవర్తించినటువంటి తీరు ఇవన్నీ ఈ రోజున పార్టీ భూస్థాపితం కావడానికి కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి. మహారాష్ట్రలో ఏం జరిగిందో, శివసేన ఏ విధంగా అయితే 2గా చీలిపోయిందో, ఉద్ధవ్ ఠాక్రే ఏ విధంగా ఒంటరివాడైపోయాడో, అలాగే ఎన్సీపీ శరద్ పవార్ విషయంలో ఏం జరిగిందో, ఆ పార్టీ ఏ విధంగా 2 ముక్కలు అయిపోయిందో, అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి రేపు పొద్దున టీఎంసీకి రాబోతోందనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అవినీతి, మైనారిటీ అపీజ్మెంటు, నియంతృత్వము, స్కాములు, కుంభకోణాలు ఇవన్నీ కూడా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలాగా ఇలాంటి కారణాలన్నిటితో కూడా ఈ రోజున మమతా బెనర్జీ బిక్కుబిక్కుమంటూ దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో కనిపిస్తూ ఉన్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో పార్టీ సింబలు, పార్టీ పేరు కూడా ఆమె కాకుండా పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.